రక్షిత అటవీ భూమి అనొచ్చా? కంచగచ్చిబౌలి 400 ఎకరాలకు ఆ అర్హత ఉందా? ఎన్ని చెట్లు ఉన్నాయి? ఏ ఏ రకాలు ఉన్నాయి? వాటిని ఏ పద్ధతుల్లో తొలగించారు? వన్యప్రాణుల పునరావాసానికి ఏం చేస్తున్నారు? అధికారులని ప్రశ్నించిన కేంద్ర సాధికార కమిటీ 10 అంశాలపై సమాచార సేకరణ. అధికారులు విద్యార్థులతో విడివిడిగా భేటీ. అటవీ భూమి కాదని స్పష్టం చేసిన ప్రభుత్వం. కాంచ అస్తంబుల్ పోరంబోక్ సర్కారీ అని రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉందని వెల్లడి. వివరాలతో సాధికార కమిటీకి నివేదిక. 3 జింకల చావుకు రేవంతే కారణం. సల్మాన్లా ఈయనకు శిక్షించాలి అని హరీష్ రావు విజ్ఞప్తి చేస్తున్నాడు. 2185 ఎకరాలు వర్సిటీకి రిజిస్టర్ చేయండి. సాధికార కమిటీకి బీజేపీ ఎంపీలు విజ్ఞప్తి. అంటే గత 10 ఏళ్లలో రిజిస్టర్ చేయాల్సింది పోయి రిజిస్ట్రేషన్ చేయకుండా ఇప్పుడు ఈయన సల్మాన్లా ఈయనను శిక్షించాలని చెప్పేసి హరీష్ రావు ఏ మోహం పెట్టుకొని అడుగుతాడు? ఖచ్చితంగా మరి హరీష్ రావు గారు, మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూములను అందులో మీ 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 హయాంలో ఎన్ని ఎకరాలు అమ్మిళ్ళు అనేది తెలియదా అక్కడ?